మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం స్నాక్స్ తీసుకెళ్ళలేదు, కానీ అక్కడ ఒక హెల్దీ బనానా లోఫ్ ప్రిపేర్ చేసుకున్నాం. దీనికోసం మేము జస్ట్ 4 to 5 బాగా పండిన బనానాస్ని 2 eggsతో స్మాష్ చేసుకున్నాము. ఇది హెల్దీ వర్షన్ కాబట్టి దీంట్లో మేము ఓట్ మీల్, ఆల్మండ్ ఫ్లోర్, బేకింగ్ సోడా, ఆయిల్, నో షుగర్, అసలు దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు, అండ్ కొన్ని చాకో చిప్స్ మిక్స్ చేసుకొని దీన్ని బేక్ చేసుకున్నాము ఒక 40 minutes. ఈ రెసిపీ డీటెయిల్స్ మొత్తము ఎట్లా చేసామని అనేది నేను మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్ డీటెయిల్స్ రాస్తాను, అన్ని ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీస్. సో మీరు అది చెక్అవుట్ చేయండి ఒకవేళ మీరు రెసిపీ చేసుకోవాలంటే. ఇది సూపర్ సింపుల్ అండ్ షుగర్ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉండింది. కానీ అఫ్ కోర్స్ షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందంట. నేను ఇది ఫస్ట్ టైం షుగర్ ఫ్రీగానే టేస్ట్ చేశాను, సో నాకు ఈ వర్షన్ కూడా చాలా నచ్చింది. సో లెట్ ఇట్ కూల్. జస్ట్ పెట్టి చూద్దాం. చూసినప్పుడు ఏది స్టిక్ అవ్వకుండా రావాలి, వస్తే ఇట్స్ డన్. సో ఇది కూల్ అయ్యాక బయటికి తీసి కట్ చేసి వీ కెన్ ఈట్. ఓకే. ఏం వెతుకుతున్నావు మిథిలమ్మా? ఇక్కడ పోతుంది అంత ఫాస్ట్గా? మిథిలా వద్దు, అది కోసుకుంటుంది, ఇచ్చేసి. సీల్డే ఉందిలే, ఓపెన్ అయింది అనుకున్నా. మాకు మెల్బర్న్లో ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్, సో మేము ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ స్టేకి వచ్చాము. మేము మెల్బర్న్ నుంచి ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ చేసుకుంటా నగ్నగ్ అని ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద ఫామ్లో వాళ్ళు ఇట్లా క్యాబిన్స్ వేశారు, ఒక 2-3 cabins ఉన్నాయి. సో ఈ క్యాబిన్స్లో మేము స్టే బుక్ చేసుకున్నాం 2 nights కోసం. అండ్ మా డోర్ ఓపెన్ చేస్తే ఈ బ్యూటిఫుల్ వ్యూగా అనిపిస్తుంది ఫామ్ ల్యాండ్స్ది. సో మేము ఇక్కడ నిన్న నైటే వచ్చాము, మేము వచ్చేసరికి చీకటి అయిపోయింది కాబట్టి నేను ఏం రికార్డ్ చేయలేదు. ఇది మేము ఇప్పుడు ఉంటున్న క్యాబిన్. ఇది 2 bedroom క్యాబిన్ అండ్ మేము ఇది 2 nights కోసం బుక్ చేసుకున్నాం. ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి 2 nights బుకింగ్ మ్యాండేటరీ ఉండింది. అండ్ 2 nightsకి మాకు $600 అయింది క్యాబిన్ బుక్ చేసుకోవడానికి. నేను ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నా. అండ్ దీన్ని మాస్టర్ బెడ్రూమ్ నుంచి విండో ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ ఫామ్ వ్యూ. ఇదంతా వీళ్ళ ఫామే అంట, సో కొంచెం స్లోప్ లాగా వ్యాలీ లాగా ఉంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఆ ఏరియాలో కొంచెం వెదర్ చల్లగానే ఉంది, బికాజ్ అది ఆల్పైన్ రీజన్కి దగ్గర ఉంది కాబట్టి. ఎయిర్బిఎన్బిలో మనం ఇల్లు బుక్ చేసుకున్నప్పుడు యూజువల్గా కిచెన్లో కుకింగ్కి సంబంధించిన సామాన్ అన్నీ ఉంటాయి, లైక్ స్పూన్స్, బౌల్స్, కుకింగ్కి కావాల్సిన ప్యాన్స్. సో మనం కావాల్సిన జస్ట్ స్పైసెస్ ఇంకా రైస్ అట్లాంటివి తీసుకెళ్తే సరిపోతుంది. మేము ఇక్కడ ద హార్న్ అనే లుక్అవుట్కి వచ్చాము. ఇది మౌంట్ బఫెలో రీజన్లో చాలా ఫేమస్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి యాక్చువల్గా వ్యూ ఎట్లా కనిపించాలో నేను మీకు ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి. సో ఇంత బ్యూటిఫుల్ వ్యూ కనిపించాలి, కానీ మా బ్యాడ్ లక్ అనుకుంటాం, ఆ రోజు చాలా ఫాగ్ ఉండింది. మేము ఆఫ్టర్నూన్ టైమే వెళ్ళాము, బట్ కంప్లీట్ ఫాగ్ ఉంది అండ్ విజిబిలిటీ అసలు లేదు. అండ్ అక్కడ చాలా చల్లగా ఉండింది. ముక్కు ఎర్రగా అయిపోతుంది మిథిల పాపది. అటు కూడా లోపలికే ఉన్నాయి. పట్టుకుంటుంది పోయేద్దాం తొందరగా. ఏం కనిపిస్తలే. ఈ వ్యూ పాయింట్లో వెదర్కి అండ్ చలికి మిథిల అయితే చాలా షాక్ అయిపోయింది. అంటే తను ఏడవట్లేదు అండ్ షివర్ కూడా ఏం అవ్వట్లేదు, బట్ తన ఫేస్, తన నోస్ అంతా చాలా రెడ్గా అయిపోయినాయి అండ్ తను ఇట్లా షాక్ అయిపోయినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది. సో ఇంకా మేము క్విక్గా ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. తల్లి చాలా అవుతుందా, వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదాం.
వెళ్ళిపోదాం. అక్కడ నుండి మేము ఇంకొక వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్ళాము. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ స్టాప్ అన్ఎక్స్పెక్టెడ్గా, ఎందుకంటే రోడ్ పైన చాలా కార్స్ ఇక్కడ ఆగి వెళ్తున్నాయి అండ్ మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు ఈ వ్యూ పాయింట్ బాగుంటుందని. కానీ ఇంకా ఆస్ట్రేలియాలో వాటర్ ఫాల్స్ చూడాలంటే కొంచెం ట్రెక్ ఉంటుంది. మిథిలాని ఎత్తుకున్న ట్రెక్ మాకు కొంచెం భయమైంది, కానీ మేము హాఫ్ వే వరకు వెళ్ళాము. ఒక 15 minutes వాక్ చేస్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వ్యూ ఉండింది. పాయింట్ నుంచి ఇంకో 10-15 minutes పైకి ట్రెక్ ఉంది. మేమైతే ఇక్కడికి ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. మా స్టే ఇక్కడ అయిపోయింది అండ్ మేము ఈరోజు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేస్తున్నాం. సో ఈ ఫామ్ ఓనర్స్ పెంచుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక వ్యాన్ కనిపిస్తుంది కదా, ఆ ఓనర్సే ఏదో రిపేర్ చేయించుకుంటున్నారు వెనకాల స్విమ్మింగ్ పూల్ని. ఈ ఫామ్ మొత్తం 53 acresలో ఉంది అండ్ ఈ ఓనర్స్ ఈ ఫామ్ని $2.5 million ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టి కొన్నారంట. వీళ్ళకి ఇక్కడ పిగ్స్, హార్సెస్, షీప్ ఇట్లా చాలా యానిమల్స్ ఉన్నాయి లోపలికి. చాలా కొంచెం దూరం ట్రెక్ చేయాలని మాకు చెప్పారు. సో ఈ ఫామ్ ఎంట్రన్స్లో ఇట్లా ఒక చిన్న పాండ్ లాగా ఉండి ఇక్కడ నుంచి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్గా. కానీ ఈ ఏరియాలో కోల్డ్ వల్ల మొత్తం ఫాగ్తో ఫిల్అప్ అయిపోయింది, మౌంటైన్స్ క్లియర్గా లేకుండా. చెక్అవుట్ చేశాక మేము కాఫీ కోసం ఒక కెఫే దగ్గర ఆగాము అండ్ ఆ కెఫేకి అటాచ్డ్గా ఒక వింటేజ్ ఆర్ యాంటిక్ కలెక్టబుల్స్ షాప్ ఉంది. అండ్ ఇక్కడ చాలా యూనిక్ ఐటమ్స్ నాకు కనిపించాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అంబ్రిలాస్ ఆఫ్ $5 అంట, కానీ అవి కొత్త అంబ్రిలాస్ కాదు, వేరే వాళ్ళు పోగొట్టుకున్న అంబ్రిలాస్ని వాళ్ళు $5 అక్కడ అమ్ముతున్నారంట. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక ఆటో కూడా ఉంది. ఈ ఆటో పైన ఇట్లా జోధ్పూర్ అని రాసింది, సగం ఆటోని, జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది ఆటో ఉంది. నేను ఫస్ట్ జస్ట్ డిస్ప్లే కోసం ఇట్లా వాళ్ళ షాప్లో పెట్టారనుకున్నా, కానీ లోపలికి వెళ్ళినాక నాకు తెలిసింది ఈ షాప్ ఓనర్ అంట. తను ఇండియా, చైనా ఇంకా ఇట్లా వేరే కంట్రీస్కి ట్రావెల్ చేసి అక్కడి నుంచి ఉన్న యాంటిక్ థింగ్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెల్ చేస్తాడంట. ఈ షాప్లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఇండియాలో మన ఊరిలో నుంచి కూడా ఎవరు వాడని ఐటమ్స్, లైక్ ఇంకా మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో ఎవరు వాడని ఐటమ్స్ వాళ్ళంతా ఇక్కడ తెచ్చి యాంటిక్ అని అమ్మేస్తున్నారు. ఈ టైల్స్ కూడా వీటిని మొరాకన్ టైల్స్ అంటారు. ఇవి చాలా ఫేమస్. సో వీటిని ఏం చేస్తారంటే కిచెన్ బ్యాక్ సైడ్ కానీ ఆర్ వాష్రూమ్స్లో ఇట్లా ఒక డిఫరెంట్ ఒక థీమ్ కోసం, ఒక యాంటిక్ టచ్ కోసం వీటిని యాడ్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, సో ఆ ఫామ్లో ఏదైనా ఇంట్లో ఏదైనా కార్నర్కి యాడ్ చేస్తారు. అది ఎక్కడిది చెప్పినా నేను, మగధీర సినిమాలో వాడు కొడతాడు చూడు, అట్లాంటిది. ఈ ఐటెం చూసి అయితే నేను షాక్ అయిపోయాను. నేను లైవ్లో కూడా ఇండియాలో ఇవి ఎప్పుడు చూడలేదు. ఇవి పాత సినిమాల్లో చూడటం తప్ప. ఈ పాత డోర్స్, ఈ పాత ఇట్లా గ్రిల్ ఉన్న విండోస్, ఈ కలర్ కాంబినేషన్స్, ఇవన్నీ నిజంగా నేను లైవ్లో కూడా ఎప్పుడు చూడలేదు. అంత పాత సామాన్ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఈ ఒక్క డోర్ $8,500 అంట. సో అండ్ పీపుల్ కొంటున్నారు కాబట్టే కదా ఆయన షాప్ రన్ చేస్తున్నాడు. ఈ విండోస్ ఎన్ని ఉన్నాయంటే అన్ని విండోస్ ఇట్లా సింగిల్ ప్యానెల్ విండోస్ అన్నీ ఖరాబ్ అయినవి, ఏవి లైక్ మంచి కండిషన్లో లేవు. అవి వింటేజ్ కదా, ఖరాబ్ అయిపోతాయి. సో అవి తెచ్చి ఇక్కడ వాళ్ళు ఇంట్లో యాక్సెంట్ పీసెస్ లాగా, ఒక డెకార్ పీస్ లాగా వాడుతున్నారంట. అండ్ ఈయన షాప్ ఒక ఊర్లో ఉంది. సో ఈ ఊర్లో ఎక్కువ ఫామ్ హౌసెస్, పెద్ద ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో మేబీ వాళ్ళు అంత పెద్ద ఇంట్లో ఇవి యూజ్ చేస్తున్నారేమో డెకార్ పీసెస్ లాగా. అండ్ ఈ హ్యాండ్ పంప్, మనం బోర్ పంప్ అంటాం కదా, ఆస్ట్రేలియాలో బోర్ వేయరు, కానీ ఈ బోర్ పంప్ని డెకరేషన్ పీస్ లాగా వాడేస్తున్నారు. Thanks for watching the video till the end. If you like this video, please like, share and subscribe to my channel. Thanks. Bye.